ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు మనకు దేవుని ప్రవచన వాక్యం కీర్తన గ్రంథము 37వ కీర్తన 11వ వాక్యము. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ప్రియమైన వారా, దీనులు భూమిని స్వతంత్రించుకునే రీతిలో దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. వారు బహుగా క్షేమముగా సంతోషముగా ఉండేటట్లు దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. దేవుని రాజ్యం గర్వము కాదు, వినయం గొప్పది. ఈ లోకంలో బలవంతులు పైకి కనిపించవచ్చు, కానీ దేవుని వాగ్దానం ఏమిటంటే దీనులు వినయశీలులు దేవునిపై ఆధారపడిన వారే నిజమైన వారసులు. వారి జీవితం క్షేమంతో శాంతితో నిండి ఉంటుంది. మోషే మహానాయకుడైన గ్రంథం అతనిని భూమి మీద ఉన్న వారందరిలో అతి వినయశాలి అని చెప్పాను. అతని వినయమే అతన్ని దేవుని చేతిలో గొప్ప సాధనముగా మార్చింది. దావీదు గొర్రెల కాపరిగా ప్రారంభించెను, వినయంతో దేవునిపై ఆధారపడెను. గోలియాతును జయించిన తరువాత కూడా దేవునికే మహిమను ఇచ్చెను. చివరికి దేవుడు అతన్ని రాజుగా నిలబెట్టెను. రూతు తన అత్త నవోమితో వినయంగా ఉండెను, కష్టాలలో కూడా విశ్వాసంతో నిలిచెను. దేవుడు ఆమెను ఆశీర్వదించి రాజ్యవంశములో భాగస్వామినిగా చేసెను. మరియా వినయంతో నేను ప్రభువు దాసురాలు అని అంగీకరించింది. ఆమె వినయం ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చెను. యోబు అపారమైన కష్టాలు అనుభవించిన దేవుని ఎదుట వినయముతో నిలిచెను. చివరికి దేవుడు అతన్ని రెట్టంతన ఆశీర్వాదములనిచ్చి ఆశీర్వదించెను. వినయం బలహీనత కాదు, అది ఆత్మీయ శక్తిని ఇస్తుంది. దేవుని ఎదుట మనము దిగి వచ్చేటప్పుడు ఆయన మనలను పైకి తీసుకొని వెళ్ళే దేవుడు. దీనులైన వారు భూమిని స్వతంత్రించుకుంటారు అంటే వారు దేవుని శాంతి, క్షేమం, ఆశీర్వాదమును అనుభవిస్తారు. దేవుడు వారిని ఆశీర్వదించి ఘనపరిచే దేవుడై ఉంటారు. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, మేమైతే మీరు వాక్యానుసారము నడిచేవారిగా మమ్మలను మలచండి. మోషే వలె వినయ హృదయమును మాకివ్వము. దావీదు వలె దేవుని మహిమపరిచే మనసుని ఇచ్చి ఆశీర్వదించండి. ఋతు వలె విశ్వాసమును ఇచ్చి నడిపించండి. మరియా వలె విధేయతను చూపించే బిడ్డలుగా మమ్మలను మార్చండి తండ్రి. పరీక్షలలో నిలిచినా కూడా మీ అనుగ్రహాన్ని కొరకు వేచి ఉండే కృపను మాకు ఇచ్చి ఆశీర్వదించండి తండ్రి. మీ శాంతిని, మీ క్షేమాన్ని మా కుటుంబము పట్ల ఉంచి ఆశీర్వదించండి తండ్రి. ఈ వాక్యాన్ని మనకిని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.